హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అలాగే టైటిల్లో చూసి ఉంటారు. రింగ్ యాప్లో మీరు ఒకవేళ లోన్ కానీ తీసుకొని ఉంటే రింగ్ యాప్లో ఈఎంఐ అమౌంట్ అనేది ఏ విధంగా రీపేమెంట్ చేయాలి, ఈఎంఐ అనేది ఏ విధంగా పే చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో రింగ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. యాక్టివ్ లోన్ కింద మీకు డ్యూ అనేది ఎన్ని రోజులు ఉందో ఇక్కడ మీకు డ్యూ డేస్ అనేది చూపిస్తుంది. నాకైతే ఇక్కడ డ్యూ డేట్ అనేది ఒక రోజు ఉంది కాబట్టి డ్యూ ఇన్ 1 డే అని చూపిస్తుంది. లోన్ ఈఎంఐ అమౌంట్ అని ఉంటుంది. దాని పక్కన మీకు పే ఈఎంఐ అని ఆప్షన్ అయితే ఉంటుంది. పే ఈఎంఐ మీద క్లిక్ చేయండి. పే ఈఎంఐ మీద క్లిక్ చేస్తే మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఆటో డెబిట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. డ్యూ డేట్ కన్నా ముందు రోజు కానీ లేదా డ్యూ డేట్ రోజు మీరు ఒకవేళ ఈఎంఐ అమౌంట్ అని పే చేస్తుంటే ఈ విధంగా చూపిస్తుంది. రీపే న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు రీపే న్యూ మీద క్లిక్ చేయండి. రీపే న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేబుల్ అమౌంట్ అని చూపించి మీకు పేబుల్ అమౌంట్ అని చూపిస్తుంది. ఇక్కడ పేబుల్ అమౌంట్ దగ్గర మీరు అమౌంట్ అనేది గమనించండి. ఇందాక మీకు ఈఎంఐ అమౌంట్ ఎంత చూపించింది, ఇప్పుడు ఎంత ఈఎంఐ అమౌంట్ చూపిస్తుందో గమనించండి. కింద మీకు క్రెడిట్ ప్లస్ అనేది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ యాడ్ అనేది అవుతుంది. ఈ క్రెడిట్ ప్లస్ అనేది మీకు యాడ్ అయితే ఇక్కడ ఈఎంఐ అమౌంట్ అనేది మీకు పెరుగుతుంది. ఈఎంఐ అమౌంట్లో మీకు ఎక్స్ట్రాగా మీకు 149 రూపీస్ అనేది ఎక్కువగా మీకు అమౌంట్ అనేది యాడ్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు కింద మీకు క్రెడిట్ పల్స్ అనేది మీరు రిమూవ్ అయితే చేయండి. కింద మీకు రిమూవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు రిమూవ్ మీద క్లిక్ చేయండి. రిమూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఈఎంఐ అమౌంట్ అనేది తగ్గిపోయింది. మీరు క్రెడిట్ పల్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయితే వస్తుంది. ఇది క్రెడిట్ పల్స్ అనేది మీరు రిమూవ్ అయితే చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీ ఈఎంఐ అమౌంట్ మాత్రమే వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు పే అనే ఆప్షన్ వచ్చి మీకు ఈఎంఐ అమౌంట్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పే మీద క్లిక్ చేసిన తర్వాత డోంట్ మిస్ అవుట్ బూస్ట్ యువర్ క్రెడిట్ స్కోర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత నో ఐఆమ్ గుడ్ మీద క్లిక్ చేయండి. నో ఐఆమ్ గుడ్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత మీకు పేమెంట్ మెథడ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్ పే ఉంటుంది, అలాగే ఫోన్పే ఉంటుంది, పేటిఎం ఉంటుంది, భీమ్ యాప్ ఉంటుంది. కింద మీకు డెబిట్ కార్డ్స్ దగ్గర మీకు డెబిట్ కార్డ్స్ ఉంటాయి, అలాగే నెట్ బ్యాంకింగ్ దగ్గర మీకు నెట్ బ్యాంకింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఫోన్పే యాప్ ద్వారా మీకు ఈఎంఐ అమౌంట్ అనేది పే చేసేది చూపిస్తాను. జస్ట్ మీరు ఇక్కడ ఫోన్పే యాప్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. ఇనిటేటింగ్ పేమెంట్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ అనేది వచ్చి మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడైతే మీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటర్ యువర్ పిన్ దగ్గర మీ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కనెక్టింగ్ సెక్యూరిటీ వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రింగ్ యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత రింగ్ పేమెంట్ రిసీవ్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు హోమ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు రింగ్ యాప్లో ఈఎంఐ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యాక్టివ్ లోన్ దగ్గర మీకు ఇక్కడ డ్యూ డేట్ అనేది మీకు నెక్స్ట్ మంత్ అనేది చూపిస్తుంది. చూడండి, వెంటనే ఈఎంఐ అమౌంట్ అనేది కలెక్ట్ అనేది అవుతుంది. ఈ విధంగా రింగ్ యాప్లో ఈఎంఐ అమౌంట్ అనేది రీపేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.